వేదికను అలంకరించినటువంటి మాంటిస్సోరీ పాఠశాల కరస్పాండెంట్ గారికి, ఈ పాఠశాల ప్రిన్సిపాల్ గారికి, మా స్నేహితుడు మా క్లాస్మేట్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి, విద్యార్థులకు, ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయేతర బృందానికి ముందుగా నా యొక్క అభినందనలు. తాజ్ మహల్ సౌందర్యం కన్నా, గులాబీ అందం కన్నా, సంపంగి సువాసన కన్నా, మల్లెపువ్వు తెల్లదనం కన్నా ఈరోజు మీరు ఏర్పాటు చేసిన ఫేర్వెల్ డే వేదికే మిన్న. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నాకు గ్రామ సచివాలయంలో పని, ఏదో వినిపించాలని వచ్చాను ఇక్కడ నా ధ్వని. వీడెవడలా ఇప్పుడు వచ్చాడు అనుకోవద్దు ఈ శని. మీతో మాట్లాడటమే నా పని. ఆనందంగా ఉండండి విని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనే నానుడి ఇక్కడ దిద్దుతున్నారు మన బిడ్డలు నుడి. ఇది ఒక పవిత్రమైన బడి. మన పిచ్చిరెడ్డి సార్గాలు పెట్టారు శ్రమను పెట్టుబడి. కాసేపు చెయ్యవద్దు అడావుడి, ఇక్కడ ఉండదు కుల మతాలతో ముడి. ఈ శనివారంతో దాని కట్టేయని మడి, తెరవండి మీ హృదయ గడి. ఈ మాంటిస్సోరీ పాఠశాల పిల్లల్లో కట్టిన గుడి. అందుకే వినిపిస్తున్న నా మాటల సవడి. మీరు వినిపించండి చప్పట్ల జనక జనక. మహానుభావుల చేరిక, ఒక్కొక్కరు విద్యారంగంలో ఏలిక. వారు రావటం అంటే కాదంత తేలిక. వచ్చి చూడాలనుకున్నారు బాల బాలిక. వాళ్ళతో కూర్చోవాలనే నా కోరిక. ఈ ఫంక్షన్ యొక్క వేదిక ఇక ఏటేటా మీ వేడుక. పిచ్చిరెడ్డి సార్ మీకు ఇచ్చారు కానుక. ఆలస్యమైనందుకు వద్దు కినుక. నిలబడండి దీని వెనుక. ఇక మోగించండి మీ చప్పట్ల జనక జనక. ఈ మాంటిస్సోరీ పాఠశాలలో చదివే బిడ్డకు ఎప్పుడు ఉండదు బ్యాడు. ఈ పాఠశాలలో చదివే బిడ్డల తల్లిదండ్రులకు ఎప్పుడు ఉండదు శాడు. గురువులు మిమ్మల్ని అట్లా చేశారు మేడు. కాలం చూస్తే చాలా స్పీడు. మీరు లైఫ్ ని జాగ్రత్తగా చేసుకోవాలి గైడు. గురువులు ఎప్పుడు ఉంటారు మీ సైడు. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీ రీడు. చదివేందని మా దగ్గర పెట్టవద్దు గోడు. చదువులేని బిడ్డ భవిష్యత్తులో ముందుకు పోడు. చదువుంటేనే ఉంటుంది సరైనటువంటి రైడు. గొప్ప గురువులు మీకు జోడు. ఇటువంటి గురువులు మించిన వారు లేరు. పేరెంట్స్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. పి అంటే పిల్లల యొక్క, ఏ అంటే ఎదుగుదలకు, ఆర్ అంటే రక్తాన్ని, ఈ అంటే ఇవ్వటానికి, ఎన్ అంటే నేనున్నానని, టీ అంటే తోడుండేటువంటి పార్వతీ పరమేశ్వరమ్మ మీ పేరెంట్స్. టీచర్ టీ అంటే తెలిసిన, ఈ అంటే ఎడ్యుకేషన్ ని, ఏ అంటే అద్భుతంగా, సి అంటే చిన్నారుల, హెచ్ అంటే హృదయాల్లో, ఈ అంటే ఎడ్యుకేట్ చేసే, ఆర్ అంటే రియల్ హీరోలు మీ గురువులు. మరి మీరు స్టూడెంట్. ఎస్ అంటే శ్రమకు, టీ అంటే త్యాగానికి, యు అంటే యూనిటీకి, డి అంటే ధైర్యానికి, ఈ అంటే ఎడ్యుకేషన్ కి, ఎన్ అంటే న్యాయమైన, టీ అంటే తీర్పు ఇచ్చే బిడ్డే స్టూడెంట్. తల్లిదండ్రులు మన సెంటిమెంటు. తల్లిదండ్రులే కదా మన సబ్జెక్టు. తల్లిదండ్రులు లేకపోతే ఏముంది ఆబ్జెక్టు. తల్లిదండ్రుల మాట ఎందుకు చేస్తారో రిజెక్టు. ఇప్పుడు తెలియదు దాని ఎఫెక్టు. ఏదో ఒకరోజు బయటపడుతుంది దాని డిఫెక్టు. అప్పుడు చేసుకోలేవు నువ్వు కరెక్టు. ఎందుకంటే ఎవరో చెప్పింది చేసుకున్నావు సెలెక్టు. తల్లిదండ్రులు చెప్పేదే పర్ఫెక్టు. తల్లిదండ్రులు మీకు దేవుడిచ్చిన గిఫ్ట్.
వాళ్ళ హృదయాల్లో మీరు వాళ్ళ హృదయాన్ని వచ్చే చేయొద్దు షిఫ్ట్, వాళ్ళ హృదయాన్ని వచ్చేసి తాకాలి షిఫ్ట్, లేకపోతే మిగిలేది వెఫ్ట్. నెక్స్ట్, ఒకరి యొక్క ఎదుగుదల నీకు అసలు బాధగా ఎందుకు తయారవుతుంది? ఒకరి యొక్క ఎదుగుదల నీ కడుపు మంటకు కారణంగా ఎందుకు మారుతుంది? ఒకరి యొక్క ఎదుగుదల నీ గుండె నొప్పిగా బీజం ఎందుకు వేస్తుంది? ఒకరి యొక్క ఎదుగుదల నీ కంటి నెత్తను ఎందుకు దూరం చేస్తుంది? ఈ అసూయ ఈర్ష్య దేశాలు ఇవేనా నీ నైజం? నువ్వు ఏదైతే ఇష్టపడతావో అది నీ యొక్క స్నేహితుల కోసం కూడా ఇష్టపడు. నువ్వు ఏదైతే కావాలని కోరుకుంటున్నావో నీ స్నేహితులు కూడా కావాలని కోరుకో. ఇది నిజమైన లక్ష్యం, ఇది నిజమైన మనసు, ఇది నిజమైన స్వభావం. ఇలా ఉండాలి మానవుడు అనేవాడు. ప్రపంచం వేగంగా మారుతుంది, ప్రపంచంతో పాటు నువ్వు మారాలి. ప్రపంచం నిన్ను బలవంతంగా మార్చక ముందే నిన్ను నువ్వు మార్చుకో. చదువు దగ్గర మాత్రం వద్దు లేజీ. రేపు 10th పిల్లలు చేరబోయేది కాలేజీ. జాగ్రత్తగా తీసుకురావాలి ఇమేజీ. మీరు కట్టాలి సరైన బ్యారేజీ. స్టడీ లేకపోతే బతుకు డ్యామేజీ. ఇది చెప్పడానికి ఎక్కాను ఈ స్టేజీ. ఎంతమంది పెద్దల అనుభవం ఉంది, ఎంత నా ఏజీ క్యాజీ. చదువు దగ్గర మాత్రం చదువు అంటే అనుకోవద్దు భారం. చదువుతో పెట్టలేదు బేరం. చదవకపోవటం మహాఘోరం. మన బిడ్డలు చేయిస్తారా నేరం. గురువులు చెప్తున్నారు చదువులో సారం. దాన్ని గ్రహించి సంపాదించుకోండి ఆహారం. ఇది చదువుల వ్యవహారం. పిచ్చిరెడ్డి సార్ సమస్యలు చేస్తారు పరిష్కారం. అందుకే ఆహ్వానాన్ని చేయలే తిరస్కారం. ఆహ్వానించిన మీకు నమస్కారం.